విరాట్ రాజు గారి సభాప్రవేశం చేసి ఉన్నదాన్ని జుట్టుపట్టి వెనక్కి లాగి తన్ని కింద పడదోశారు. కింద పడిపోయినటువంటి ద్రౌపదిని ధర్మరాజు గారు చూశారు, విరాట్ రాజు గారు చూశారు, సభలో ఉన్నటువంటి వారందరూ చూశారు. ఆ రోజు సభకి వచ్చి కూర్చున్న భీమసేనుడు చూశారు. ఒక్కరు ఇలా తలెత్తి కీచకుడి వంక చూసి ఇలా అన్నవాళ్ళు లేరు. భీమసేనుడు మాత్రం ఉనికిపోతూ మహాభయంకరమైన స్వరూపంతో కండలగిరిపోతుండగా లేచి నిలబడి పళ్ళు పటపట కొరుకుతూ కాయలతో పళ్ళతో ఉన్న ఒక చెట్టుని చూసి అనుభవాలు ఎగరేసి విరాట్ రాజు వంక కీచకుడి వంక ఇలా చూపించి ఇలా ధర్మరాజు గారి వంక చూశారు. అంటే ఈ చెట్టు పీకి ఒక దెబ్బతో రాజుని ఒక దెబ్బతో కీచకుడిని చంపేస్తాడు. సభలోకి వచ్చి ద్రౌపది పడితే తప్పని మాట్లాడ్డా ఇంత పెద్ద రాజు, సింహాసనం పోతుందని భయమా పిరికి పందకి, పులకాంత వెంటపడి తీసుకొచ్చి తన్ని కింద పడేస్తాడా, భీమసేనుడు ఇప్పుడే చంపేస్తానని చూశాడు.